UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. తను గెస్ట్గా పిలిస్తే తను చూసి చాలా ఇన్స్పిరేషన్ అయిపోయింది. అసలు ఎట్లా ఇంతమంది మహిళలు మీరు ఎట్లా మోటివేట్ చేయగలుగుతున్నారు, ఇంతమంది జాయింట్ యాక్షన్ కమిటీ అంటే ఇక్కడికి వచ్చిన ఒక మెంబర్ వెనక 100 మంది ఉన్నవాళ్ళు, అంటే అంత కమిట్మెంట్ లేడీస్ని తీసుకున్నాను నేను. ఆమె ఏం చేసింది, చలో యూ కెన్ జాయిన్ జాగృతి అన్నది. నా జాగృతి మొత్తం నువ్వు చూసుకో సంధ్య, మదర్ ఫౌండేషన్ విలీనం అంటే మదర్ ఫౌండేషన్ విలీనం చెయ్యను, అది నడిచేది అది నడుస్తుంది, జాగృతిలో చేస్తా, బట్ మొత్తం నేను హ్యాండిల్ చేసుకోలేను, నేను మహిళా విభాగం చెప్పండి నాకు అంటే. అప్పుడు విద్యార్థి విభాగం మహిళా విభాగం 2010లో జాగృతి విడదీసి అప్పుడు నేను అప్పుడే 2 విభాగాలు, విద్యార్థి విభాగం శ్రీకాంత్, సంధ్యారెడ్డి కన్వీనర్గా, అలా నేను తనతో 6 years జర్నీ చేశా కవిత గారితో. అక్కడి నుంచి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. 40 కేసులు ఉన్నాయి, రైల్వే 40 కేసులు ఉన్నాయి, ఇద్దరి మీద కేసులు ఉన్నాయి. A1 నేను A2, రైల్వే కోర్టుకు జైలుకు పోయినా నేను. తెల్లారి చరిత్ర ఉంది ఎందుకు టీవీలో నాకు అన్ని ఛానల్, మేము బయట నుంచి వచ్చింది కూడా 4 గంటలకు బెయిల్ వచ్చింది మాకు. విమలక్క ఒక సైడు, విజయశాంతి గారు వాళ్ళు ఉన్నారు, కానీ మేము జాగృతి కాబట్టి మేము కవితక్క నేను మిగతా 11 మందివి. 11 మీ రాజకీయము ఏ పార్టీ నుంచి? అదే చెప్తున్నాను ఇప్పుడు, అదే చెప్పబోతున్నా. సో అలా మేము మొత్తం మీద తెలంగాణ అనేది సాధించాము. తెలంగాణ కోసం ఇప్పుడు గొప్ప చెప్పుకుంటా. నేను జైలుకు పోయేసి వచ్చినంటే నాకు ఇక జైలుకు పోయేసినాక నాకేం లేదు. అప్పుడు మా కుటుంబం ఎట్లా అంటే మా తాతల మా వాళ్ళ నుంచి అంతా పోలీస్ పటేల్ అనేది అప్పుడు విలేజ్లలో ఉంటుంది కదా, ఆ కుటుంబం నుంచి వచ్చి నేను బయటికి రావడమే ఫస్ట్ పేపర్లో వస్తే, పేపర్లు వచ్చింది అంటే నేను ఒక కుట్టి శిక్షణ ఓపెన్ చేసి ఒక ఎమ్మెల్యే పేపర్లు వచ్చిందా అన్నట్టుగా అసలు ఏమన్నా ఉందా అని ఇంకా మా అమ్మోళ్ళకు తిట్టడము, అది చేయడం, మా పిల్లని అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అది చేస్తున్నారు అని. నేను పబ్లిక్ పేపర్లు వస్తారా ఎవరన్నా అంటే నేనేం మర్డర్ చేసి వచ్చిన, ఏమన్నా ఇంకా వేరే కేసులు అదైందా అని చెప్పేసి నేను ఎవరిని పట్టించుకున్నా. తెలుసు నేను ఒక మానికి మన నానమ్మను ఇన్స్పిరేషన్గా తీసుకుంటా, సేమ్ నానమ్మ లక్షణాలు ఉన్నాయి అంటారు. ఒకసారి సంధ్య అక్క ఒకసారి నిర్ణయించుకుందంటే ఎవరు చెప్పినా అయినది ఇంకంతే, అది ఇక మొండికి వెళ్ళాల్సిందే, నేను తిరిగి ఉండదు. సో ఆ రకంగా ఉద్యమంలో కూడా నేను పార్టిసిపేట్ చేసి చాలా అసెంబ్లీ ముట్టడి రోజైతే నేను కవితక్క చాలా విషయాలలో ఎస్కేప్ అయ్యి హైదరాబాద్ అంతా తిరిగినాం 5 గంటల వరకు. పోలీసు వాళ్ళు టీవీలల్లో కవిత టీము ఎస్కేప్ అయిపోయింది, మిస్ అయిపోయింది అని చెప్పేసి. ఆ రోజు మేము అసెంబ్లీ ముట్టడిచ్చిన రోజు ముళ్ళకంచెల మీద పడ్డాం. నాది ఇప్పటికీ అన్ని టీవీలలో ఉంటుంది, నేను పడ్డా నా మీద నుంచి కవిత గారు. అంటే కవిత గారు నేను ఒక ఓన్ సిస్టర్గా నేను తనని అంత ఆర్ట్ఫుల్గా చేసింది. తను కూడా ఒక ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది, అట్ ద సేమ్ టైం మమ్మల్ని కూడా ఆ రకంగా నడిపించింది. తను తెలంగాణ వచ్చిన తర్వాత ఎంపీ అయిన తర్వాత మార్పు వచ్చింది. ఎందుకంటే మేమందరం బతుకులు బాగుంటాయి అనుకున్నాం, ఇంతసేపు ఆ మెంబర్ ఉండి ఇన్ని ఉద్యమాలు చేస్తాం, అనుకున్న తెలంగాణ వచ్చింది, తండ్రి సీఎం ఉన్నారు, రాజదలుచుకుంటే దెబ్బల కొదవన అన్నట్టుగా కనీసము మాకు ఎలాంటివన్నా పదవులు ఇచ్చి మహిళల కోసం అంటే జాగృతి సంస్థకు ఎన్జిఓలనే డెవలప్ చేయాలని పార్టీకి రమ్మన్నారు. నేను వెళ్ళలేదు, ఎందుకంటే నాకు రాజకీయం అనేది ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటే నేను సామాజిక వర్గాలకి న్యాయం చేయాలి అంటే ఒక పార్టీకి నేను అంకితం అయితే నన్ను మిగతా బీఆర్ఎస్ వాళ్ళు మిగతా బీజేపీ వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు నన్ను అనుకున్నాం. కానీ కవిత గారిని ఎంపీ చేసేటప్పుడు నేను 3 నెలలు నిజామాబాద్లో ఉన్నా వాళ్ళ ఇంట్లో. అప్పుడు గెలిచిన తర్వాత తనలో మార్పు వచ్చిన తర్వాత నేను జాగృతి నుంచి బయటకు వచ్చిన. ఎందుకంటే ఇప్పుడు మనం కమిట్మెంట్ ఇచ్చినాం లేడీస్కి అందరికీ. ఆమె అనుకుంటే కొన్ని వేల కోట్లు సంపాదించింది. అంటే ఇప్పుడు ఎంపీ సీట్ వచ్చిన తర్వాత ఎంపీ గెలిచిన తర్వాత ఆమె గెలిచిన తర్వాత 6 months వరకు వెయిట్ చేసాం. పదవిలో కూర్చున్న తర్వాత మార్పు వచ్చింది. ఇంకా గన్మెన్లకు చెప్పడము, రానియకపోవడము, టైం ఇవ్వకపోవడం, లేదని చెప్పిపించడము, నాకు మనస్తాపం అనిపించింది. నేను మదర్ ఫౌండేషన్ని వేరే వాళ్ళని అప్పచెప్పేసి నేను ఒక జాగృతి, ఒక కేసీఆర్ బిడ్డ, ఆయన ఎంపీగా కూడా ఉన్నారు కదా, ఉద్యమ నాయకులు, రేపు తెలంగాణ వస్తే మహిళలందరికీ బాగుంటుంది అంటే పదవి రాగానే మార్పు వచ్చింది అన్నప్పుడు నేను ఆ రోజే చెప్పిన తప్పకుండా మరో కనుమూలు అవుతుందని. మీరు చూడండి పాత దాంట్లో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ మొత్తం కనుమరుగైపోతుందంట. మరో కనుమూలి అంటే తప్పకుండా ఇలాంటి నేచర్ ఉన్న వాళ్ళు
జైలుకి వెళ్తారు అని ఆ రోజు చెప్పాను. కరెక్టే, ఆ జైలు విషయమే అంటే ఇప్పుడు నేను అంటే ఎందుకు చెప్తున్నా అంటే తనని ఎంత మేము ఒక అదిగా చేసామమ్మా, ఒక సిస్టర్ లాగా చాలా మంది ఉన్నాం కదా తెలంగాణ వ్యాప్తంగా. జాగృతికి కన్వీనర్స్ ఉండే, జిల్లా కన్వీనర్లు ఉన్నారు. అలాంటి ఆమంతలు ఆమె చేతులారా ఆమె చేసేసుకొని గవర్నమెంట్ వచ్చిన తర్వాత భారత జాగృతి చేసింది, ఈ మొత్తము రద్దు చేసింది. అంటే ఇంకా అవసరం లేదు అన్నట్టుగా. నేను అనేది ఏంటంటే ఇప్పుడు కూడా అందుకని నేను ఎన్జిఓ పరంగా ఉంటే సంధ్యక్కకు 2 చంద్రముఖి, ఒకటి ఎన్జిఓ ఆర్గనైజేషన్ సంధ్యక్క, ఒకటి ఒకటి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఇక్కడ ఫైర్ బ్రాండ్. ఇక్కడికి వచ్చినామా అంటే పొలిటికల్ కోసం ఎన్జిఓ దియ్యను, ఎన్జిఓలకు వస్తే పొలిటికల్ దియ్యను. అందుకే పొలిటికల్ విషయం అడగాలనుకున్నాను. చెప్పండి. ఇప్పుడు అదే అయితే అది అయిపోయిన తర్వాత నాకు కొంచెం బాధ అనిపించి బయటకు వచ్చిన తర్వాత లేడీస్ అందరు కూడా ఇంకా ఊరుకోలేదు. ఇంకా మీరు కంపల్సరీ అంటే నీకు సపోర్ట్ లేదు కదా, నువ్వు పాలిటిక్స్ లోకి వెళ్ళాలి అని అన్నది. నన్ను అడిగింది కవిత గారు బీఆర్ఎస్ లకు రమ్మని, టీఆర్ఎస్ రమ్మని, వద్దని చెప్పాను. తర్వాత